తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం దొరికింది కనుక ఆయన ఆ విధంగా పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు. ఆ విధంగా ఎన్టీఆర్ యొక్క ప్రశంస కూడా పొందటం, పార్టీలో ఆయన నెంబర్ 2 స్థానానికి ఎగబాకటం జరిగింది. ఆ తర్వాత 89లో ఆయన కుప్పం నుంచి గెలిచారు. ఇక అక్కడ గెలిచిన దగ్గర నుంచి ఏనాడు ఆయన ఓడిపోయిన చరిత్ర లేదు. ఇప్పటి వరకు కూడా, ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలో ఆయన గెలుస్తూనే ఉన్నారు. అయితే 89లో తన పార్టీ తరఫున తాను గెలిచినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవటం కారణంగా 89-94 మధ్యలో 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సభలో తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడమే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీని కార్యకర్తల పార్టీగా నిర్మించాడు. కింది లెవెల్ నుంచి ఎన్టీ రామారావు క్యారిజ్మా తెలుగుదేశం పార్టీని నిర్మించడానికి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీ రామారావు ఆకర్షణ శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు. అయితే ఆయన ఆకర్షణ శక్తిగా వచ్చినటువంటి కార్యకర్తలకి శిక్షణ ఇవ్వటం, ఒక క్రమశిక్షణని నేర్పటం, వాళ్ళందరినీ ఒక పద్ధతిగా జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, రకరకాలైనటువంటి దశల్లో ఈ నాయకత్వాన్ని గుర్తించటం, వీళ్ళకి శిక్షణా కేంద్రాల్లో రకరకాలైనటువంటి సబ్జెక్టుల మీద శిక్షణ ఇవ్వటం, ఇటువంటివన్నీ చేయటమే కాక వాళ్ళకి నాయకత్వ స్థానాలకి తను యాసిడ్ టెస్ట్ అంటే కఠిన పరీక్షలు పెట్టేవాడు. అలా పెట్టి కార్యకర్తల్ని చక్కగా అద్భుతమైనటువంటి వీళ్ళుగా పనివాళ్ళుగా తయారు చేశాడు. అలా తయారు చేయటం కారణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఒక స్టేక్ పెట్టగలిగింది. అది దేశం మొత్తం మీద కూడా కార్యకర్తల విషయంలో చాలా గొప్ప సమర్థత కలిగినటువంటి, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీగా పేరొందటానికి చంద్రబాబు ప్రధానమైన కారణం అనేటటువంటిది ఎవరికైనా తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు 1994లో తిరిగి కుప్పం నుంచి గెలిచి మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ 94లో గెలిచింది. ఆ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం మళ్ళీ వచ్చినప్పుడు ఆయన కీలకమైన ఆర్థిక రెవెన్యూ శాఖలు తీసుకున్నారు. ఆ దశలో ఒక విషాదకర పరిణామం జరిగింది. చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచాడు అనేటటువంటి ఒక కెనాడ్ అంటే నింద, లేని అబద్ధపు నిందది. ఆ నింద రావటానికి ఒక ఆస్కారం ఏర్పడింది అక్కడ. ఎందుకంటే దీనికి కొంచెం వివరంగా ఒక ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వ్యక్తిగత జీవితంలో భార్యని కోల్పోయి విధురుడుగా ఉన్నాడు అప్పటికే ఎన్టీఆర్. ఆ బసవరామ తారకం గారు చనిపోవటం కారణంగా ఆ దశలో ఆయనకి సేవలు చేసే పేరుతో ఆయన ఆత్మకథను నేను గ్రంథస్థం చేస్తాను, మీరు చెబుతుంటే నేను రాస్తాను అని చెప్పని ఎన్టీఆర్ దగ్గర చేరి ఒక్కడే ఆయన ఎన్టీఆర్ ఉంటున్నటువంటి సందర్భంలో ఆయనకి సన్నిహితంగా ఉండి సేవలు చేస్తూ అట్లా ఆయనకి దగ్గర అయ్యింది లక్ష్మీపార్వతి అనే ఆమె. ఈమెది గుంటూరు జిల్లా పచ్చల తాడిపర్రు అనే గ్రామం. ఆమె పూర్వాశ్రమంలో వివాహితురాలే. కొంతమంది అనటం ఏంటంటే విడాకులు ఇవ్వటం అనేది కూడా లేకుండానే ఎన్టీఆర్ దగ్గరికి ఆమె వచ్చిందని. తర్వాత ఎన్టీఆర్ ఆ విడాకులు అనేది పొందు నువ్వు, ఆ తర్వాత అంటే వీరగంధం వెంకట సుబ్బారావు అనేటటువంటి ఒక భాగవతార్ భార్యగా ఉన్నది ఆమె. ఆమెది పచ్చల తాడిపర్రు, ఆయనదేదో వినుకొండ దగ్గర గ్రామం. అయితే దీనిలోనే ఆమె ఎన్టీఆర్ పట్ల మొగ్గు చూపించటం, మీ చిన్నప్పటి నుంచి మీ యొక్క అభిమాని నేను, మా ఇంట్లో కమ్యూనిస్టులం కాబట్టి మాకు పూజాగృహం లేదు, మా ఇంట్లో ఉన్న పూజాగృహంలో మీ బొమ్మ పెట్టుకుని మిమ్మల్నే పూజిస్తాను నేను,
అందుకని చిన్నప్పటి నుంచి ఒక గౌరవనీయ భావం ఉంది మీ పట్ల, మీరే నా దేవుడు అంటూ ఆయన దగ్గర ఉండిపోయి ఆ విధంగా ఆయన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటం కూడా మొదలుపెట్టింది. తర్వాత మరి విడాకులు పొందటమా పొందకపోవటం అనే దాని విషయంలో ఎవరు క్లారిఫై చేసేవాళ్ళు లేరు, అది వాళ్ళే చెప్పాలి. మొత్తం మీద ఈ దగ్గర ఎన్టీఆర్ దగ్గరికి చేరినటువంటి ఈమె ఎన్టీఆర్ యొక్క ఔన్నత్యానికి తగ్గట్టుగా వ్యవహరించి ఈమె కూడా ఎన్టీఆర్తో సమాన స్థాయికి ఎదిగితే ఎవ్వరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని తన స్థాయికి దిగజార్చింది ఈమె. అందరూ ప్రజల యొక్క అభిప్రాయం అదే. ఎందుకంటే ఆమె మాట్లాడే తీరు కానీ, అధికారం పట్ల ఆమెకున్న వ్యామోహం కానీ, ఆనాడు ఆమె బంగారు నగలు అలాగే పట్టుచీరలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టీ టిక్కెట్లు రామారావుకి చెప్పి ఒప్పించి ఆ విధంగా పార్టీ టిక్కెట్లు ఇచ్చినటువంటి ఆ కథనాలు అవన్నీ కూడా నిజాలైనటువంటిది ఆ తర్వాత కాలంలో రుజువైనవి. ఆ మధ్య ఎర్రబెల్లి దయాకర్ రావు అనే ఆయన వడ్డాణం ఇచ్చి నేను సీటు పొందాను అని చెప్పని, బంగారపు వడ్డాణం తయారు చేయించాను లక్ష్మీపార్వతికి అని చెప్పని కూడా అందరిలో ఓపెన్గానే చెప్పారు. వీటిల్లో నిజాలు ఉండొచ్చు, కొంత అతిశయోక్తులు కూడా ఉండొచ్చు, అన్నీ నిజాలు కాకపోవచ్చు. కానీ అటువంటిది మాత్రం ఆశలు ఆమెకున్నాయి. ఆమె తన ఆస్తులన్నీ తను కూడబెట్టి, బంగారాలు డబ్బులు కూడబెట్టి చేసినటువంటివన్నీ కూడా వీళ్ళ పాలైనవి అని చెప్పని మోహన్ బాబు వంటి వారిని తిడుతూ చేసినటువంటి వీడియోలు కూడా మనకున్నాయి. మరి ఇవి ఎంత మేరకు నిజం ఏమిటి అనేటువంటి మనకు తెలియదు. కానీ మోహన్ బాబు ఎన్టీఆర్ అంటే చాలా గొప్ప అభిమాని. మరి ఆయన ఇలాంటి పనులు చేస్తాడా? ఆమె చెబుతున్నది. మరి అతను ఇట్లా చేశాడు, రాజ్యసభ టికెట్ ఇప్పించమని గోల చేస్తే రాజ్యసభ టికెట్ ఇప్పించాను అని ఇట్లా. అంటే ఎన్టీఆర్కి ఒక బలహీనమైన పరిస్థితి వచ్చింది. ఆయన శారీరకంగా కూడా మానసికంగా కూడా ఎవరో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండాల్సిన దశలో ఆయన ఇక్కడ లక్ష్మీపార్వతి వచ్చి చేరటం కారణంగా ఆమె నీ జీవితం రాస్తానని అంతకుముందు ఎవరో సుప్రభాతం అనేటటువంటి విజ్ఞాన్ విద్యా సంస్థల రత్తయ్య గారు నడిపినటువంటి ఒక పేపరు, దానిలో ఒక సీరియల్గా ఎన్టీఆర్ జీవితం అంతకుముందు విక్రమ్ అనేటటువంటి అతను రాసేవాడు. దాన్ని ఆపించి మరి రామారావుని ప్రయోగించి దాన్ని ఆపించి మరి నేను రాస్తాను మీ జీవితం అని చెప్పని ఆయన దగ్గర చేరిందని, ఆయన దగ్గర డిక్టేషన్లు తీసుకుంటూ దగ్గర అయిందని, అట్లాగే వాళ్ళ కుటుంబంలో పిల్లలందరినీ కూడా ఒక తల్లిలాగా చూసుకున్నానని తను చెబుతుంది. కానీ వాస్తవానికి ఆమె సవతి తల్లిలాగానే వ్యవహరించి ఆ పిల్లలందరి పట్ల రామారావు గారికి మనసు విరిగిపోయేటట్టు చేసి, ఎక్కడ ఏ అవకాశం దొరికితే అక్కడల్లా ఆయన మనసుని విరిచేసి తన పిల్లల పట్ల వ్యామోహం లేకుండా చేసి ఆ స్థానాన్ని తను ఆక్రమించి తాను తిరుగులేని ఆధిపత్యాన్ని పొందింది. ఆ రోజుల్లో రామారావు గారు కొన్ని సందర్భాల్లో చురుగ్గానే వ్యవహరించాడు. వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఈ పదవి చేపట్టిన తర్వాత కొద్ది కాలానికే, ఇప్పుడు నేను చెబుతున్నదంతా ఇదేదో స్వకపోల కల్పన అంటారే, అదేవి కాదు. అన్నీ పేపర్లలో వచ్చినవే, పేపర్లలో ఆధారాలు సహా వాళ్ళు వీడియోల్లో తమ వాళ్ళు మాట్లాడినటువంటివే ఇవన్నీ. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు మీద వెన్నుపోటుదారుడు, మామనే వెన్నుపోటు పొడిచాడు, తండ్రిని చంపినటువంటి షాజహాన్ని చంపినటువంటి ఔరంగజేబు లాంటి వ్యక్తి అని చెప్పని ఎన్నో అబద్ధ ప్రచారాలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రచారాలు సమంజసమైనవి కాదు, చంద్రబాబు రాష్ట్ర సంక్షేమము ఇక్కడ ప్రజా సంక్షేమం రీత్యానే ఆనాడు తన ప్రజాప్రతినిధులు వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడు అవకాశం వస్తుందా అని కూర్చున్నటువంటి కాంగ్రెస్ ఉన్న దశలో ఈ విధంగా ఉండటానికి వీలు లేదనే పద్ధతిలో ఆయన ఇది చేశాడు. ఆయన